పాఠం. అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం దేశంలో ఉంది గనక ఆయనను ముట్టుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు, లేకపోతే పాటి తీసేసేవాళ్ళు. కానీ అంబేద్కర్ చెప్పిన కొన్ని విషయాలు, అంబేద్కర్ చెప్పిన అన్ని విషయాలు పాఠ్యాంశంలో ఉండవు. సంస్కరణ దృష్టితో చెప్పిన విషయాలు మాత్రమే పాఠ్యాంశంలోకి వస్తున్నాయి. ఆయన చెప్పిన సాంఘిక విప్లవానికి సంబంధించిన విషయాలని పాఠ్యాంశంలోకి తీసుకురావట్లేదు. పొలిటికల్ సైన్స్ సిద్ధాంతాల్లో పెట్టడం లేదు. కుల నిర్మూలన ఉన్నది. ఈ కుల నిర్మూలన పుస్తకాన్ని సిలబస్లో పెడతారా? పెట్టరు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్రని మారుస్తున్నారు, రాజనీతి శాస్త్రాన్ని మారుస్తున్నారు. సైన్స్లో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పిన డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపడేసి ఇక ఈ దేశ ప్రధానమంత్రి గారు వారు మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు, లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్న విషయాలు, శాస్త్రం ఎక్కడున్నది? సైన్స్ ఎక్కడున్నది? ఎక్కడున్నదంటే ఏమంటున్నారు? ఎప్పుడో ఈ దేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇప్పుడు డాక్టర్ మేడం ఉన్నారు ఇక్కడ, టెస్ట్ బేబీ అనేది ఎట్లా తయారవుతుంది, ఇప్పుడు ఎట్లా తయారు చేశారు, ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు పరిశోధన చేసి కృషి చేస్తే ఆ జ్ఞానంలో నుంచి వికసించినటువంటి దీన్ని ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు చెప్తున్నారా మీరు? టెస్టుడ్ బేబీ అనేది ఇప్పుడు వచ్చిందా? భారతదేశంలో మహాభారతం మొదలైందే కుండలో పుట్టినటువంటి పిల్లల ద్వారా మొదలైంది. ఎప్పుడో భారతదేశంలో ఉన్నది ఇది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్పేది కాదు అని ఈ దేశంలో ఉండే దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు మాట్లాడుతున్నారు. ఇది సైన్స్ అవుతుందా? మనం ఆలోచించిన సందర్భం. ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది. ఇప్పుడు మనకేమైనా ముఖం మీద ఏమైనా, చేతికి ఏమైనా, ఇంకెక్కడేమైనా మన సినిమా హీరోలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా అందంగా ఉండడం కోసం. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇది సైన్స్ నుంచి డెవలప్ అయినటువంటిది కదా. కానీ వాళ్ళేమంటున్నారంటే, ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా, మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు. మరి దీన్ని నమ్మొచ్చా? ఇది నిజమా? ఇది రేపు పాఠ్యాంశంలోకి రాబోతుంది. ఇది పాఠ్యాంశంలోకి రాబోతుంది కనుక మనలాంటి బుద్ధిజీవులం, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే బుద్ధిజీవులం ఆలోచించాలి కదా. అందుకే పాఠ్యపుస్తకాలు సమూలంగా మార్చుతున్న సందర్భంలో సైన్స్ అనేది చాలా ప్రధానమైన చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈ సందర్భం. ఎందుకు వైజ్ఞానిక సభ, ఎందుకు విజ్ఞాన సభ, ఈరోజు ఎందుకు మనం ఇట్లా మాట్లాడుకోవాలి అంటే, మన విద్యకు ప్రమాదం వచ్చింది, మన ఆలోచనలకు ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం వస్తే నీకు నాకేమిటి నష్టం? సమాజానికి నష్టం. సమాజానికి ఏమిటి నష్టం? నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియదు. తెలియనప్పుడు నిన్ను ఎవరు దోపిడీ చేస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అన్న తర్వాత ఆ అంబికా దర్బార్ భక్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించం. దోపిడి ఎట్లా జరుగుతుందో, దోపిడి ఎట్లా జరుగుతుంది ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి? వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి. ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి? ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడీ చేయాలి. ఎట్లా దోపిడీ చేయాలా? ఎప్పుడైనా సరే మతము, రాజ్యము, పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి, కలిసి వస్తాయి, కలిసి నడిచి వస్తాయి. మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు, పెట్టుబడి తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి. ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి. ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. కనుక రాజ్యం వచ్చింది, అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది. మొదలు పెట్టుబడి వచ్చింది, తర్వాత రాజ్యం వచ్చింది. రాజ్యము పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చేతుల్లో బైబిల్ పెట్టాలి, నీ కాళ్ళ కింది భూమిని తీసుకోవాలి. చేతుల్లో బైబిల్ పెట్టారు, కాళ్ళ కింది భూమిని తీసుకున్నారు, అంటే మతాన్ని తీసుకొచ్చారు. మొదలు పెట్టుబడి వస్తుంది, తర్వాత రాజ్యం వస్తుంది, తర్వాత మతం వస్తుంది. ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో. మీరు ఫ్రెంచ్ దేశం తీసుకుంటారా, ఐరోపా దేశాల్లో, ఐరోపాలో ఉన్న ఏ దేశాలైనా తీసుకోండి, లేదా ఇండియాలో ఉన్న ఏ దేశమైనా తీసుకోండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుడు రాజు అయ్యాడు. రాజరాజ నరేంద్రుడు రాజు అయిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా నన్నయ్యని మహాభారతం రాయమన్నాడు. రాజుకు మహాభారతానికి ఏం సంబంధం? అంటే రాజు అనేటటువంటి వాడు ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఒక మత గ్రంథం అవసరం. మత గ్రంథం అవసరం కనుక సంస్కృతంలో ఉంది. మరి తెలుగు చదివే వాళ్ళకి అర్థం కాదు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నన్నయ్యని అడిగితే నన్నయ్య దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. రాజ్యము మతము ఆనాడు రెండు కలిసి నడిచాయి. ఆ రోజు మతమే భూస్వామ్యం, భూస్వామ్యం మతం రెండు వేరు వేరు కాదు.
కానీ ఇవాళ పెట్టుబడి అనేది ఒకటి ఎదిగింది గనక ఇప్పుడు రాజ్యము, పెట్టుబడి, మతం ఈ మూడు కలిసి నడుస్తాయి. అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు దోపిడీ చేయాలంటే మనల్ని మతం మత్తులో ఉంచాలి. క్వశ్చన్ చేయకూడదు. నీ కళ్ళ ముందర ఏం జరుగుతుందో క్వశ్చన్ చేయకూడదు. మీ అందరి ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు జరిగాయి. బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపిడి ఉందో గత 10 ఏళ్ళుగా చెప్తూ ఉన్నా నేను, 10 ఏళ్ళుగా రాస్తూ ఉన్నా. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేస్తారు. ఈ అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు. 7 రోజులు మొత్తం ఊరినంతా దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే ఎన్ని బియ్యం, 10 మంది అనుకోండి, 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి. అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు. 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం ఖర్చు, బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదు ఆ డబ్బు. బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపారం దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే 10 మంది కొబ్బరికాయ కొట్టాలి, 10 కొబ్బరికాయలు కొనాలి. 10 కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాగాలి కదా 7 రోజులు, ఫుల్గా తాగాలి కదా. వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళా అట్లా కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి. కాటన్లు దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడు ఉంటాడో వాని దగ్గరికి వెళ్తుంది. ప్రతి పైసా, నీ పైసా అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి, వ్యాపారస్తుడి చేతుల్లోకి పోతుంది. 7 రోజుల తర్వాత నీవు అప్పుల పాలు అవుతావు. నీకు మిగిలేది ఏముండదు. బొడ్రాయి నీకేమిచ్చింది? అప్పులు ఇచ్చింది. ఇది పెట్టుబడి స్వభావం ఇది. అంటే నీ ఆలోచన, ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక 100 మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే, ఎందుకండి మనకు బొడ్రాయి ఉంది కదా, మామూలుగా ఊళ్ళే ఉంది కదా, రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది. కిందికి పోయిన బొడ్రాయి బైండ్లో ఆయన వస్తాడు. బైండ్లో ఆయన వచ్చి ఒక మంత్రిస్తాడు. మామూలుగా ఏది నిమ్మకాయ వేస్తాడు, ఇంత పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, బొడ్రాయిని తీసి పైకి పెడతాడు. పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు. ఎల్లమ్మ పండుగలు, మల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి? ఇది బైండ్లోలే చేశారు. ఊళ్ళో పంబాలోలే చేశారు. ఉత్తర తెలంగాణ అయితే పంబాలలో చేశారు, దక్షిణ తెలంగాణ అయితే బైండ్లోళ్ళు చేశారు. ఎన్నడన్నా బాపనోళ్ళు వచ్చారా బొడ్రాయి పండగకి? ఎన్నడూ బాపనోళ్ళు రాలే. కానీ ఇప్పుడు ఊర్లలో జరిగిన బొడ్రాయి పండుగలకి శక్తిపీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. శక్తిపీఠాల నుంచి ఒక్కొక్క బ్రాహ్మణుడు వచ్చినందుకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున 5 మంది వస్తే 5 లక్షలు ఆ ఊరు ఇచ్చి పంపించాలి. 5 లక్షలు బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు లెక్క చూడండి. నేను మామూలుగా చెప్పాను. ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద 30,000 యావరేజ్ చెప్పాను. ఆ లెక్క ఒకరు 50,000 ఖర్చు చేశారు, 1,00,000 ఖర్చు చేశారు. ఈ ఖర్చంతా వాళ్ళు చేసింది అప్పే. అందుకే ఇక్కడ ప్రశ్న వెయ్యకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్షణం. నీకేం జరుగుతుందంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత. రేపు ప్రతి ఒక్కరం మనం ఏం ఆలోచించబోతామా అంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ను చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. టీవీలు, సినిమాలు, పాఠ్యపుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్నెట్, సెల్ ఫోన్. మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. తప్పుడు విషయాలని, కల్పిత గాథలను తయారు చేసి వచ్చేవి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు. పొద్దున్న లేస్తే 6 గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి. ఓ 20-30 మంది దేశం మీద పడ్డారు. మన తెలుగుదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, ఓ 20-30 మంది ఒకరి తర్వాత ఒకడు వాడు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ ఫోన్ జేబులో ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన, ఈ పంట ఎందుకు పండలేదు, ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు,
మద్దతు ధర ఎందుకు రావటం లేదు? ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును, కార్మికుని, విద్యార్థిని, యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర. కేవలం సైన్స్ను రక్షించుకోవటం అంటే ఏదో రమేష్ గారి సమస్యనో ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. వాట్ ఈజ్ సైన్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది. ఆ మంచి కరెక్టేనా? ఇది సైన్స్. 20 ఏళ్ళుగా నేను ఇదే చెప్తున్నా. ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి, ఇది ప్రశ్నించడం నేర్పుతుంది. ఒక విషయాన్ని ఖచ్చితత్వం ఉండాలి, నిర్దిష్టత్వం ఉండాలి. ఒక పరీక్ష నాళిక తీసుకున్నారు, ఎంత పరీక్ష నాళిక నువ్వు రాయాలి పేపర్ మీద, అది ఎన్ని మిల్లీమీటర్లు ఉందో రాయాలి. ఇన్ని మిల్లీమీటర్ల పరీక్ష నాళిక, ఇన్ని వేడి నీళ్ళు ఇందులో పోశారు లేదా వేడి చేశారు. ఆ వేడి నీళ్ళు ఎన్ని నీళ్ళు వేసావు అందులో ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద రాయాలి. ఎంత వేడి చేశావు, 100 సెంటిగ్రేడా 50 ఎక్కడ చేశావు నువ్వు, ఖచ్చితంగా అది రాయాలి, రికార్డ్ చేయాలి. అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్. ఇది మీ ముందుకు వచ్చేవరైనా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పింది దయ్యం ఉంది అన్నారు అనుకోండి. ఏమిటి దయ్యం? దయ్యం అంటే ప్రశ్న మన వైపు నుంచి రావాలి. ఏమిటి? సైన్స్ అనేది మనం అప్లై చేయాలి దానికి. దయ్యానికి కళ్ళున్నాయా? దయ్యానికి జీర్ణాశయం ఉన్నదా? దయ్యం నడుస్తుందా? నడుస్తే ఎట్లా నడుస్తుంది? వేయాలి. వేస్తే ఈ సైన్స్లో ఇముడుతుందా? దేవుడు అన్నారనుకోండి, దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడు ఎన్ని పూటలు తింటాడు? దేవుడు నిద్రపోతాడా లేదా? ఏ పరుపు మీద పడుకుంటాడు? రాళ్ళ మీద పడుకుంటాడా లేదా? ఈ ప్రశ్న. అందుకే ఖచ్చితత్వం నిర్దిష్టత్వం ఉండాలి. మామూలుగా చెప్తుంటారు కదా, చిలక శాస్త్రం దగ్గరికి వెళ్తే నీకు చాలా ప్రమాదం ఉంది అంటాడు. ప్రమాదం అంటే మనకు భయం కదా మొట్టమొదలు. వామ్మో నాకు ప్రమాదం ఉందంటే అప్పుడు వాడేమంటాడు, ఈ ప్రమాదానికి పరిష్కారం లేదంటే పరిష్కారం ఉంది కానీ 500 పెడితే ఇంకో కార్డు వస్తుంది, దాంట్లో పరిష్కారం దొరుకుతుంది అంటాడు. అది వేస్తాం. వేసిన తర్వాత వాడు అందులో చెప్తాడు, ఏం లేదు నీకు ఒక వాహన గండం ఉంది అంటాడు. ఆ తర్వాత